హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే విన్ఫోస్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ట్రైనీ పొజిషన్కి అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. సో దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే మనకి ఇది హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది. సో చక్కగా హైదరాబాద్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం జాబ్ అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. అయితే మీకు ఇక్కడ జాబ్ రోల్ చూసుకున్నట్లయితే ట్రైనీ పొజిషన్కి అయితే తీసుకుంటున్నారు. సో ఇనీషియల్గా అయితే ట్రైనీ పొజిషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది మీకు. సో .NET డెవలపర్గా చేయాల్సి ఉంటుంది. యాజ్ ఎ ఫ్రెషర్గా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 to 1 year అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా యాజ్ ఎ ఫ్రెషర్గా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ ట్రైన్డ్ ఇన్ .NET స్కిల్స్ ప్రిపేర్డ్. ఒకవేళ మీరు .NETలో ఏదైనా ట్రైనింగ్ తీసుకొని ఉంటే మీకైతే మ్యాక్సిమం ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో .NETలో ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు ఇది. సో జాబ్ సమ్మరీ చూసినట్లయితే విన్ఫో సొల్యూషన్స్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎంథ్యూసియాస్టిక్ అండ్ టాలెంటెడ్ ట్రైనింగ్ .NET developers to join our team in Hyderabad. The selected candidates will be part of a dynamic team working on cutting-edge projects, gaining hands-on experience and growing into skilled software professional. సో వీళ్ళు ఏంటంటే ఒక ఎంథ్యూసియాస్టిక్ టాలెంటెడ్ ట్రైనీస్ అయితే చూస్తున్నారు. సో మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు .NET పైన. సో వాళ్ళు హైదరాబాద్లో అయితే మీకు లొకేషన్ అయితే ఉంటుంది. వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్లోనే ఉంటుంది. అలాగే మీరు ఒక మంచి డైనమిక్ టీమ్తో అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేర్చుకోగలుగుతారు. మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి. సో దాని ద్వారా మీకు ప్రొఫెషనల్స్ అయితే ఉంటారు, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వాళ్ళతో పాటుగా మీకైతే మంచి ట్రైనింగ్ ఉంటుంది, మంచి సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో మంచి స్కిల్స్ అయితే నేర్చుకుంటారు. సో ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే లర్న్, డెవలప్ అండ్ మెయింటైన్ .NET అప్లికేషన్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సీనియర్ డెవలపర్స్. సో ఎవరైతే ఆల్రెడీ సీనియర్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళ అండర్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వాళ్ళ ద్వారా లర్న్, డెవలప్ అండ్ మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది .NET అప్లికేషన్స్. సో మీరు వచ్చేసి C# అలాగే ASP.NET అండ్ .NET కోర్లో వీటిని యూజ్ చేసి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దానికి తగినటువంటి మీకు ట్రైనింగ్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు ఇనీషియల్గా. సో అసిస్ట్ ఇన్ డేటాబేస్ డిజైన్, క్వైరీస్ అండ్ ఆప్టిమైజింగ్ యూజింగ్ SQL సర్వర్. సో మీకు అలాగే డేటాబేస్ పైన కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డేటాబేస్కి సంబంధించినటువంటి సపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డిజైన్ చేయడం కానీ, క్వరీస్ రాయడం కానీ, సో ఆప్టిమైజింగ్ యూజింగ్ SQL సర్వర్ని బేస్ చేసుకొని సో ఇవన్నీ అయితే చేయాల్సి ఉంటుంది. సో వర్క్ క్లోజ్లీ విత్ టీమ్ మెంబర్స్ టు అండర్స్టాండ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇంప్లిమెంట్ సొల్యూషన్. సో టీమ్ మెంబర్స్తో అయితే మీరు క్లోజ్గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్కి సంబంధించి ప్రతిదీ కూడా మీరైతే అర్థం చేసుకొని వాటికి సంబంధించినటువంటి ఏవైనా ఇంప్లిమెంట్స్ కానీ ఏవైనా సొల్యూషన్స్ కానీ ఉంటే మీరైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, వాటి మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే పార్టిసిపేట్ ఇన్ డీబగ్గింగ్, టెస్టింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ అప్లికేషన్. సో మీ డీబగ్గింగ్ కానీ, టెస్టింగ్ కానీ, ట్రబుల్ షూటింగ్ సో ఇలా ప్రతి దాంట్లో టచ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫాలో కోడింగ్ స్టాండర్డ్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ డాక్యుమెంటేషన్ ప్రాసెసెస్. సో బెస్ట్ ప్రాక్టీసెస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్టే అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ట్రెండ్స్ ఇన్ .NET డెవలప్మెంట్. సో .NETకి సంబంధించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే వస్తాయో వాటన్నిటిలో మీరు అప్డేటెడ్గా ఉండాలి. ప్రతిదీ చూస్తూ నేర్చుకొని ఉండాలి. ఎవ్రీడే, డే బై డే అనేది మీరు అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. సో రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ అవుట్స్టాండింగ్ ఆఫ్ .NET ఫ్రేమ్వర్క్, C#, ASP.NET కోర్. సో వీటిలో అయితే మీకైతే మంచి స్ట్రాంగ్ సబ్జెక్ట్ అనేది ఉంటే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారనమాట. సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ SQL సర్వర్ అయితే ఉండాలి. అలాగే డేటాబేస్ కాన్సెప్ట్స్ కూడా ఐడియా ఉండాలి మీకు. దాంతోపాటు ఫెమిలియారిటీ విత్ HTML, CSS, JavaScript అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఈజ్ ఏ ప్లస్ అనమాట. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కనుక మీకు తెలిసి ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. అలాగే అండర్స్టాండింగ్ ఆఫ్ ఊప్. సో ఊప్ కాన్సెప్ట్స్ పైన మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ అనలిటికల్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత డీబగ్గింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. టీమ్ వర్క్ స్కిల్స్ కూడా ఉండాలి. సో టీమ్ వర్క్ స్కిల్స్ అంటే సో టీంతో కలిసి వర్క్ చేసే స్కిల్స్ అయితే ఉండాలి. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. సో అంత బాగుండాలన్నమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంటే సరిపోతుంది, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో బ్యాచిలర్స్ డిగ్రీలో ఎవరైనా సరే కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే రిలేటెడ్ ఫీల్డ్ ఎవరైనా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ట్రైనింగ్ ఇన్ .NET టెక్నాలజీస్ ఆర్ హైలీ ప్రిఫర్డ్. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఇప్పుడు .NEట్లో ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే హైలీ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, అంటే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు మీకైతే.
ప్యాషన్ ఫర్ లెర్నింగ్ అండ్ స్ట్రాంగ్ డిజైర్ టు బిల్డ్ ఎ కెరియర్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో సెటిల్ అవ్వాలనే ప్యాషన్ అనేది, ఇంకా బాగా నేర్చుకోవాలి స్కిల్స్ అనే ప్యాషన్ అనేది, స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉండాలి. సో మీరు కెరియర్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోనే బాగా బిల్డ్ చేసుకోవడానికి మీకు ఒక స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉండాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు. సో వాట్ వీ ఆఫర్ అంటే సపోర్టివ్ అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎన్వైరన్మెంట్ అయితే ఉంటుంది. దాంతోపాటు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్. సో ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు ట్రైనింగ్ ఉంటుంది, అలాగే సపోర్ట్ అయితే ఉంటుంది. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో అవన్నీ నేర్పిస్తారు మీకైతే. అలాగే కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ విత్ ఇన్ ద కంపెనీ. సో విత్ ఇన్ ద కంపెనీలో మీకు కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అంటే ఇంటర్నల్ ట్రైనింగ్స్ కానీ, ఇంటర్నల్ జాబ్ మూవింగ్స్ కానీ, సో ఇలాంటివన్నీ మీకైతే ఉంటాయి. సో ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా, సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తే మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీ రెజ్యూమ్ కూడా, సో దీనికి తగ్గట్టుగా, ఈ జాబ్కి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసిన తర్వాత మాత్రమే మీరైతే రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. సో ఎప్పుడైనా సరే రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునే ముందు జాబ్కి తగినట్టుగానే మన రెజ్యూమ్లో స్కిల్స్ అనేవి యాడ్ చేయాలి, ఆ తర్వాతనే అప్డేట్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, విన్ఫో సొల్యూషన్స్ నుంచి .NET ట్రైనింగ్కి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్. ఇది యాజ్ ఏ ఫ్రెషర్గా ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.